ఆలయంలో ప్రవేశించండి స్వాగతం సుస్వాగతం యేసునామంలో దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదిగే వారికంతా కనబడు దీపము యేసురాజు మాటలే వినుట ధన్యము వినుట వలన విశ్వాసము అధికమధికమై ఆత్మలో దాహము తీరును రండి ఆనంద ఆనంద హల్లెలూయా ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసునామంలో పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, వివాహము అనేది అన్నిటికన్నా పవిత్రమైనది. దివ్య సంస్కారాలలో మరి దేవాది దేవుడు మొట్టమొదటిగా ఈ యొక్క వివాహాన్ని ఏర్పాటు చేశాడు. చేసేటప్పుడు కానీ ఆ తరువాత స్త్రీని తయారు చేసేటప్పుడు కానీ దేవుడు పని చేస్తూ ఉన్నాడు. ఒక కుటుంబముగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అనగా ఈ యొక్క వివాహము అనేది దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రణాళిక. అదే విధముగా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అంటూ ఉన్నాడు, రెండు ఇప్పుడు మానవ జాతిని సృజిత్తము. మానవ జాతి అనగా ఆడ మగ. ఆ యొక్క జాతిని సృష్టించేటప్పుడు దేవుని యొక్క ముఖ పోలికతో సృష్టింపబడినటువంటిది ప్రియ సహోదరి సహోదరులారా. అంతేకాదు మరి యొక్క వివాహం ద్వారా ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఆనాడు దేవుడు మానవులతో ఒప్పందం చేసుకుంటున్నాడు. అందుకోసమే ఈ యొక్క వివాహము అనేది ఒక ఒడంబడిక లేదా ఒక ఒప్పందము. అందుకోసమే మరి భార్యాభర్తలు ఆ యొక్క ప్రమాణం చేస్తున్నారు. కష్టంలో సుఖములో వ్యాధి బాధల్లో నేను నీకు తోడుగా నీడగా ఉంటాను అని. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క అట్టి అంతస్తును చేరబోయేటువంటి గల్ల కిరణ్ కుమార్ మరియు గుమ్మల ఝాన్సీలను దేవాదేవుడు దీవించి ఆశీర్వదించి వారి యొక్క జీవిత ప్రయాణంలో తోడు నీడగా ఉండి ముందుకు నడిపించాలని మనమందరము కలిసి వారి కోసం ప్రార్థన చేద్దాం. మనం చేసిన తప్పులను గుర్తుకు చేసుకుంటూ ఆ దేవదేవుని పాప మన్నింపు వేడుకుందాం. కరుణతో యేసయ్యా కనికరించుమా యేసయ్యా కరుణతో బ్రోమా యేసయ్యా కాదని పోతిని నీ ప్రేమ కాదని పోతిని నీ ప్రేమను చాలను చేయమా మా దోషములను నా పాపములను కనికరించుమా యేసయ్యా కరుణతో బ్రోమా యేసయ్యా తుంటరివానిగా తిరిగి తిని ఒంటరివానిగా మిగిలి తిని తుంటరివానిగా తిరిగి తిని ఒంటరివానిగా మిగిలి తిని చివరికి నీ దయ
శరణమయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. గణదేవా ఏలినవాడా, భూమిలో వెలసిన మహారాజా. గణదేవా ఏలినవాడా, భూమిలో వెలసిన మహారాజా. సర్వశక్తి గల పరమ పితా, సర్వశక్తి గల పరమ పితా, మేము స్తుతించి ఘనపరచేము. ఆరాధనలో స్తుతి మహిమలను మీకే, మహావైభవం ఘనారాధన మీకే స్వామి. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం ఘనారాధన మీకే స్వామి. జనిదైక సుతుడా మనుజవతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల. జనిదైక సుతుడా మనుజవతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల. పిదయక పుత్రుడా శ్రీ యేసు, పిదయక పుత్రుడా శ్రీ యేసు, మా పాపములు మన్నించు స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. మహాగణతతో పితకుడి ప్రక్కన కూర్చొని ఉండుట చూచుటకై, మహాగణతతో పితకుడి ప్రక్కన కూర్చొని ఉండుట చూచుటకై, మా మనసులను మా హృదయములను, మా మనసులను మా హృదయములను కరుణించుమా మేము వేడెదము. పిదయకు దేవుని మహిమల మీలో నిరతం, ఆత్మయందు వసించి పాలించెడు వారా. పిదయకు దేవుని మహిమల మీలో నిరతం, ఆత్మయందు వసించి పాలించెడు వారా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మానవ జాతిని సృష్టించినప్పుడు స్త్రీ పురుషులను ఐక్యము కావాలని మీరు చిత్తగించితిరి. ఇప్పుడు వివాహపు ఒప్పందములో ఏకము కానున్న మీ సేవకులకు గల్లల కిరణ్ కుమారును గుమ్మల ఝాన్సీలను దయతో దీవించి ఆశీర్వదించి వారి స్థిర ప్రేమ బంధమందు ఏకము చేయమని మనవి చేయుచున్నాము. ఈ విధముగా మీరు వారి ప్రేమను ఫలింపచేయగా మీ అనుగ్రహముతో వారు ప్రేమ సాక్షులుగా జీవించినట్లు అనుగ్రహించుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి
యుగా యుగములు జీవించుచు పాలన చేయని వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. మొదటి పఠనము తోబీతు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. సారా తల్లిదండ్రులు గది తలుపులు మూయగా తోబియా పడుక మీద నుండి లేచి సారాతో, నీవు లేచి నిలుచుండుము, ప్రభువు మన మీద కరుణ పూని మనలను కాపాడుటకు ఇరువురము ప్రార్థన చేయుదము అని చెప్పెను. సారా లేచి నిలుచుండగా ఇరువురు ప్రభువు తమ్ము రక్షింపవలెనని మనవి చేయసాగిరి. తోబియా ఇట్లు జపించెను, మా పితరుల దేవుడు అయిన ప్రభు, నీకు స్తుతి కలుగునుగాక, నీ దివ్య నామమునకు కలకాలము కీర్తి కలుగుగాక. ఆకాశము నీవు చేసిన సృష్టి అంతయు సదా నిన్ను కొనియాడునుగాక. నీవు ఆదామును సృజించితివి, అతనికి భార్యగా ఆదరువుగా తోడై ఉండుటకై ఏవను చేసితివి. వారి నుండే మానవ జాతి ఉద్భవించెను. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును కూడా చేసేదెను అని నీవు నిశ్చయించుకొంటివి. నేను కామతృప్తి కొరకు కాక దైవాజ్ఞకు లొంగి ఈ సారాను స్వీకరించి తిని. నీవు మమ్ము కరుణతో చూచి ముసలి ప్రాయము వరకు మేమిరువురము తోడు నీడుగా జీవించున్నట్లు దయచేయుము. ప్రార్థన ముగిసిన తరువాత వధువు వరులిద్దరును ఆమెన్ అని జవాబు చెప్పిరి. ఆ రేయి ఇరువురు కలిసి శయనించిరి. ఇది ప్రభువుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఇది క్రీస్తు సందేశం, నవజీవన సంగీతం. ఇది క్రీస్తు సందేశం, నవజీవన సంగీతం. వేదికపై వినిపించు నవవేదం, వేదికపై మధుగీతికలు వినిపించు నవవేదం. మానవ చరితకు మది దీపం. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలు అమానుషపు సమస్యలను తొలగించి మానవతా ఉషస్సులను ఎలుగుడిలో వెలిగించి. తరతరాల అమానుషపు సమస్యలను తొలగించి మానవతా ఉషస్సులను ఎలుగుడిలో వెలిగించి. సుస్వరవేదం శ్రీక్రీస్తు చరితం, సుస్వరవేదం శ్రీక్రీస్తు చరితం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1వ వచనము నుండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగను అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తరించి సరిసేయును. నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి.
నేను మీ యందును మీరు నా యందును ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని తీగ దాని అంతటా అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని వందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏలయనా నేను లేక మీరు ఏమియు చేయజాలరు. నా యందు నివసింపని వాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి తీగలను ప్రోగు చేసి నిప్పులలో వేసి తగలబెట్టుదురు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పెళ్ళిళ్ళు చూసే ఉంటారు. చాలా మంది పెళ్ళిళ్ళు చేసే ఉంటారు, పెళ్ళిళ్ళు చూసే ఉంటారు. చేసే వాళ్ళకి తెలుసు పెళ్ళికి ఏమేమి అవసరము, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలని. చూసే వాళ్ళకి మాత్రం అంతా కూడా బాగా జరుగుతుందని అనుకుంటుంటారు. కానీ పెళ్ళి చేయడం ఒక ఎత్తు అయితే, పెళ్ళి చూడడం ఒక ఎత్తు అయితే, పెళ్ళి చేసుకునేటువంటి వాళ్ళు, పెళ్ళిని ఆల్రెడీ చేసుకుని అనుభవించేటువంటి వాళ్ళు, వాళ్ళది ఒక అనుభవం. ఎవరికి తగ్గ అనుభవం వాళ్ళకు ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికి ఒక జనరల్ ప్రశ్న, జనరల్గా ఎవరైనా చెప్పచ్చు. వివాహంలో మనకు అతి ముఖ్యమైనటివి ఏంటి? చాలామంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, యువతి యువకులు ఉన్నారు. ఇప్పుడు ఈ వివాహంలో ఇది చాలా అవసరం అనేది ఏంటి? గట్టి చెప్పాలా? తాళి అంట. తాళి లేకుండా కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయండి. తాళి మన భారతదేశంలోనే తాళి అవసరం. తాళి లేకుండా కూడా పెళ్ళిళ్ళు జరిగేటువంటి ఉన్నాయి. ఆయన మరీ చాలా ఆధ్యాత్మికంగా ఉన్నాడు. ఓకే, వివాహంలో దేవుని యొక్క ఆశీర్వాదం ప్రధానమైనది. ఇంకా అంగీకారం. మంచిగానే చెప్పినావమ్మా, మంచి మాటే. ఓకే, ఇంకా దేవుడికి ప్రీతికరమైనటువంటి జీవితం జీవించేటువంటి వాళ్ళుగా ఉండాలి. అంతేనా? అదేనా? ఇద్దరు కూడా, ఒక పార్ట్నరే కాదు, ఇరువురు కూడా ఒకరినొకరు దేవునికి సంపూర్ణంగా అర్పించుకునేటువంటి వాళ్ళై ఉండాలి. ఓకే, మంచి పాయింట్. ఇంకా ఇప్పుడు పెళ్ళికొడుకు పెళ్ళికూతున్నాడు కదా, సరే మీరు చెప్పండి, వివాహంలో అతి ముఖ్యమైనది ఏంటి? అండర్స్టాండింగ్. ఓకే, అది కూడా బాగానే ఉంది. పెళ్ళికూతురు కాడికి వద్దాం, ఛాన్స్ మీది. వివాహంలో అతి ముఖ్యమైనది ఝాన్సీ. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు చాలా వరకు దేవునికి మన జీవితాన్ని అర్పించుకోవడం అయితేనేమి, అర్థం చేసుకొని అండర్స్టాండింగ్గా ఉండడం అయితేనేమి, లేదా దేవుని యొక్క అనుగ్రహాలతో ఉండడం అయితేనేమి, చాలా అన్ని చెప్పారు ఆన్సర్లు. అవన్నీ కూడా కరెక్టే, ఏది కూడా తీసివేయబడదు, అన్నీ కూడా అవసరమే. మామూలుగా మనకు ఇంగ్లీష్లో కొన్ని ఆల్ఫాబెట్స్ తెలుసు కదా, ABCDEF తెలుసా? అంతవరకు వచ్చు కదా. ఓకే, వివాహంలో మామూలుగా ఈ ABCDF ద్వారానే వివాహం అంటే ఏదో మనకు జనరల్గా కొంచెం చెప్తాను అర్థమయ్యే భాషలో. మామూలుగా ఒక వివాహం చేసుకోవాలంటేనే మనకి ఇమ్మీడియట్గా మన మైండ్కి వచ్చేదంటే, వీళ్ళు బాగా వయసుకు వచ్చినారు, పిల్లలు గాడి తప్పుతారు, వీళ్ళకి తొందరగా కట్టబెడితే కనుక ఎవరిదన్నా మన బాధ్యత అయిపోతుంది అనుకుంటారు. కాబట్టి ఏ స్టాండ్స్ ఫర్ ఏజ్, వయస్సు చాలా ముఖ్యమని చాలా మంది అనుకుంటుంటారు. ఈ వయసులో చెడిపోతారు కాబట్టి పెళ్లి చేస్తే కనుక ఎక్కడ చెడిపోకుండా బాగా భార్య చెప్పిన మాటలు వింటూ బుద్ధిగా ఉంటాడు వీడు, లేదంటే అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. కాబట్టి వయసుకు వచ్చినా రాకపోయినా టక్కున పెళ్లి చేయాలని ప్రయాసపడుతుంటారు. కాబట్టి
అందరి దృష్టిలో సొసైటీలో ముఖ్యంగా ఎక్కువ మంది వయసే ప్రధానం అని అనుకుంటుంటారు. కానీ ఈడ వయసు కంటే కూడా మనం ఏం గుర్తించాలంటే వయసు కాదు ముఖ్యం, వయసు ఉండాలి. అట్ ద సేమ్ టైం వయసుతో పాటు అక్సెప్టెన్స్ అనేది అవసరం. ఒకరికి పట్ల ఒకరికి అంగీకారం, ఇద్దరికి కూడా సమ్మతమై ఉండాలి. ఝాన్సీకి కానీ కిరణ్కి కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు వివాహానికి ఒకటి వయసుతో పాటు వాళ్ళు అంగీకారము వ్యక్తపరచాలి. ఏ ఒక్కరికి ఇష్టం లేకుండా పెళ్లి చేసినా కూడా అది అమ్మా నాన్నలను సాటిస్ఫై చేయడం కోసం వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, కానీ మనస్ఫూర్తిగా వారు సంతోషంగా ఉండలేరు. కాబట్టి వివాహంలో మొట్టమొదటి లక్షణము అందరూ వయసు అనుకుంటాము, వయసు కాదు, వయసుతో పాటు మనకు అంగీకారం అనేది చాలా అవసరము. అది మొదటిగా మనం తెలుసుకోవాల్సింది. మన కథోలిక విశ్వాసంలో అంగీకారం చాలా అవసరం. రెండోది బి స్టాండ్స్ ఫర్ ఏంటి? బ్యూటీ. అందంగా ఉండాలి. నా భర్త అందంగా ఉండాలి, నా భార్య అందంగా ఉండాలి. అందరు కూడా చాలా మంది అందంగా ఉంటే చాలు ఇక ఆ పిల్లని పెళ్లి చేసుకోవచ్చు, లేదా అందంగా ఉంటే చాలు ఈ అబ్బాయి చాలా మంచివాడు. కలర్ చూసి మోసపోయి చాలా మంది ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి వివాహంలో అందరు ఏమనుకుంటుంటారంటే అందం ఉంటే చాలు, మా కోడలు అందంగా ఉందప్ప, ఏం ఇంట్లో పనే చేయదు. కాబట్టి కొన్నిసార్లు ఇలా అందం అనుకొని మనం మోసపోతుంటాం. కానీ ఈడ అందం కాదు ముఖ్యము, వివాహంలో ఉండాల్సింది మంచి క్యారెక్టర్ ఉండాలి. ఏ ఇల్లాలైనా ఆ ఇల్లాలు చాలా మంచిది అని ఎప్పుడు చెప్తామంటే అందంగా ఉంటే ఆ ఇల్లాలు మంచిది అనరు. మంచి క్యారెక్టర్ కలిగి ఉండాలి. అందరినీ అనుకోగా పిలుచుకొని కలుపుకొని తలము మంచిగా ఆ ఇల్లును కూడా మంచిగా నీట్గా పెట్టుకోవడం అయితేనేమి, ఆ క్యారెక్టర్ కూడా బాగుండాలి. అప్పుడే ఆ ఇల్లాలు పద్ధతి గల స్త్రీ, పద్ధతి గల ఆవిడ, మంచిగా మాట్లాడుతుంది, మంచిగా ప్రార్థన చేస్తుంది అని అన్ని కూడా మంచి ఇతరికి మంచిగా సేవ చేయడం కానీ అన్ని కూడా ఆ విధంగా చెప్తారు. కాబట్టి అందముతో పాటు బ్యూటీతో పాటు ఏముండాలంటే బిహేవియర్, మంచి నడవడిక కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అది వివాహంలో ఉండాల్సినటువంటి రెండో లక్షణం. ఇక మూడవ లక్షణం సి స్టాండ్స్ ఫర్ కాస్ట్. ఈ కాలంలో అయితే కొంతమంది ఇప్పుడు కొంచెం పర్వాలేదు, అన్ని కులాల వాళ్ళు, ఏ కులం అంటే ఆ కులంలో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. కానీ కొంతమంది ఇంకా ఉన్నారు, మా కులమే కావాలి, మా కులం వాళ్ళు అయితే పెళ్లి చేసుకుంటాము, ఇది వేరే ఒక కులం అయితే. ఇది సొసైటీలో ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది, కులం అనేది అది అంత అవసరం లేదు. వివాహంలో మన క్యాస్ట్ ఫీలింగ్ కాదు, కాదు కమ్యూనికేషన్ బాగుండాలి. అమ్మాయి పట్ల అబ్బాయి, అబ్బాయి పట్ల అమ్మాయిలు, ఇద్దరు కూడా భార్య భర్తలు కమ్యూనికేషన్ మంచిగా అండర్స్టాండింగ్. ఇందాక కిరణ్ చెప్పినట్టుగా కమ్యూనికేషన్ అంటే ఇంకొక అర్థం ఏంటంటే మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. నేను ఒక మాట చెప్తాను, నేను చెప్పింది కాకుండా దానికి 2 మాటలు పొడిగించి చెప్పినారనుకో, కొలాప్స్ అయిపోద్ది, ఇంకంతే, నాశనం. కాబట్టి ఏం చెప్తామో దాన్నే, ఇంకా ఒకవేళ నేను చెడుగా చెప్పినా కూడా దాన్ని చెప్పడం వల్ల వేరే వాళ్ళ మనసు అక్కడ గొడవలు స్టార్ట్ అవుతా అంటే దాన్ని ఇంకా మంచిగా చెప్పి అర్థం చేసుకునే విధంగా చెప్పగలిగేటట్టు ఉండాలి. కాబట్టి ఈరోజు వివాహంలో ఉండాల్సిన మూడో లక్షణం ఏంటంటే కమ్యూనికేషన్, మంచిగా అర్థం చేసుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. ఇక మూడవది డి స్టాండ్స్ ఫర్ ఏంటి? డౌరీ, కట్నం. కట్నం బాగుండాలి. ఈ పెళ్లిలో నాకు తెలిసి కట్నం తీసుకోలేదు అనుకుంటా కదా, తీసుకోలేదు. ఓకే, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కానీ కొన్ని పెళ్లిళ్ళు అయితే కట్నం బాగా దండికి తేవాలి. ఆ అమ్మాయి పాపం ఎంత పెద్ద చదువు చదివినా కూడా కట్నం మాత్రం చదువుకు తగ్గట్టే బలంగా ఇవ్వాలి. కాబట్టి ఈరోజు డౌరీ కాదు కానీ డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్. ఇప్పుడు కొన్నిసార్లు బద్ధకంగా వాళ్ళు గుడికి పోరు, వాళ్ళు సక్రమంగా నీట్గా ఉండరు, ఇల్లు నీట్గా పెట్టుకోరు. వివాహంలో పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళంత బద్ధకస్తులు ఇక ఎవరు ఉండరు, అంత ఉంటారు. కొన్నిసార్లు పెళ్లి కాకముందు బాగానే ఉంటారు, పెళ్ళి అయిన తర్వాత ఇంకేమైంది, అంతా అయిపోయింది కదా, పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా అలాంటప్పుడు ఎట్టుంటే ఏంటి అన్నట్టుగా సోమరిపోతుల్లాగా ఉంటారు. కాబట్టి ఈరోజు ప్రభువు చెప్పేది, ఈరోజు వివాహంలో మనకు ఉండాల్సిన ఇది ఒకటి కూడా డిసిప్లిన్ కూడా చాలా అవసరం. నువ్వు డిసిప్లిన్గా ఉంటే నీ పిల్లలు కూడా డిసిప్లిన్గా క్రమశిక్షణ పెరుగుతారు. నువ్వు గుడికి పోకుండా నీ పిల్లలు గుడికి పోమంటే వాళ్ళు పోరు.
ముందు నువ్వు గుడికి పోవడం అలవాటు చేసుకుంటే నీ పిల్లలు నిన్ను చూసి వాళ్ళు ఆటోమేటిక్గా గుడికి వస్తారు. నువ్వు గుడిలో నువ్వు మోకరించి నువ్వు బాగా ప్రార్థన చేసుకుంటే నీ పిల్లలు కూడా ఆ విధంగానే మంచిగా ప్రార్థన చేసుకుంటారు. నువ్వు గుడి లేకపోయినప్పటి నుంచి సెల్ ఫోన్ తీసుకొని ఇలా మెసేజ్లు చేసుకుంటానో లేకపోతే ఎవరికైనా రీల్స్ చూసుకుంటానో ఉన్నావనుకో, నీ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. కాబట్టి ఈరోజు కట్నం కాదు కానీ నువ్వు డబ్బు ఇచ్చి కొనలేనిది ఏంటంటే డిసిప్లిన్. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఇక ABCD డి తర్వాత వచ్చేది ఈ స్టాండ్స్ ఫర్ ఏంటంటే ఎడ్యుకేషన్ చాలా అవసరం అనుకుంటారు. అందరూ కూడా సొసైటీలో మంచిగా చదువు ఉండాలి, చదువు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. కొన్నిసార్లు గవర్నమెంట్ జాబ్ లేకపోయినా కూడా మంచి వాళ్ళు ఉంటారండి. కాబట్టి ఈరోజు ఎడ్యుకేషన్తో పాటు ఎథిక్స్ ఉండాలి, విలువలు ఉండాలి. నువ్వు కొన్నిసార్లు నువ్వు ఎంత పెద్ద గవర్నమెంట్ జాబ్ చేసుకున్నా మంచిగా ఒకవేళ జాబ్ వస్తుంది, శాలరీ వస్తుందని నువ్వు పెళ్లి చేసుకుంటే విలువలు లేకపోతే అలాంటి భర్త ఎందుకు, అలాంటి భార్య ఎందుకు? కాబట్టి ఈరోజు విలువలతో కూడినటువంటి దంపతులై ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఎథిక్స్ తెలిసి ఉండాలి వివాహంలో. ఇక చివరిగా ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫ్యామిలీ. మంచి ఫ్యామిలీ అయి ఉండాలి. ఫ్యామిలీ అందరూ కూడా అన్ని కూడా ఆ ఫ్యామిలీతో పాటు ఫ్యామిలీ మంచిగా ఉంటే బాగుంటుంది, ఆ ఫ్యామిలీ యొక్క సాంప్రదాయం ఎట్టా ఉంది, ఆ విధంగా మనం అందరం కూడా అనుకుంటుంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ విధంగా కాకుండా వివాహంలో కుటుంబంతో పాటు ఫెమిలియారిటీ అందరితో కూడా, ఇప్పుడు అత్తతో, మామతో, కోడలతో, పిల్లలతో అట్లా అందరితో కలిసిపోయే మనస్తత్వం కలిగి ఉండాలి. వీళ్ళు కూడా ఇదిగో వయసుకు వస్తే సరిపోతుంది అని అనుకుంటారు, అందం ఉంటే చాలనుకుంటారు, మన కులమై ఉంటే చాలనుకుంటారు, కట్నం బాగుంటే బాగుంటుంది అనుకుంటారు, బాగా చదివిన వాళ్ళైతే బాగుంటుంది అనుకుంటారు, బాగా మంచి ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ వీటితో పాటు మనకేం అర్థం కావాలంటే మనము ఒకరి పట్ల ఒకరు అంగీకారం ఉండాలి, అందంతో పాటు మంచి ప్రవర్తన ఉండాలి, తర్వాత మంచి కలుపుకోలితనం ఉండాలి, సంభాషణ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, ఒకటి డిసిప్లిన్గా క్రమశిక్షణతో కలిగినటువంటిదై ఉండాలి, విలువలతో కూడినటువంటిదై ఉండాలి, తర్వాత ఆ విధంగా దేవుని ప్రేమలో వాళ్ళు ఇంకా ఎక్కువగా దీవించబడేటువంటి వాళ్ళుగా ఉండాలి. ఇది సరిపోతుందా? ఇవి ఉంటే సరిపోతుందా? లాస్ట్కు మనం ఇవన్నీ ఉండాలనుకుంటాం కానీ లాస్ట్లో G స్టాండ్స్ ఫర్ గాడ్. నువ్వు వయసుకు వచ్చినా, అందం ఉన్నా, కులం ఉన్నా, నీకు మంచి కట్నం ఉన్నా, లేదా మంచి ఫ్యామిలీ ఉన్నా, మంచి ఎడ్యుకేషన్ ఉన్నా, దేవుడు లేకపోతే నీ జీవితం శూన్యం. ఈరోజు నేను సువిశేషపట్నంలో చదివాను. సువిశేషపట్నంలో ఏం చెప్తున్నాడు? నా యందు ఫలింపని ప్రతి తీగను తీసివేయును. దేవుని యందు నువ్వు గిన ఉండకపోతే ఆ తీగకు పట్టిన గతే నీకు పడుతుంది. వివాహమైనటువంటి వాళ్ళు, వివాహం చేసుకోబోయేటువంటి వాళ్ళు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే దేవుని యందు ఉండాలని ఆశపడతారో, ఎవరైతే దేవుని యందు ఉంటారో అలాంటి వాళ్ళ జీవితాల్లో దేవుడు వారికి తోడుగా ఉంటానంటున్నాడు. వాళ్ళ జీవితాలు ఫలిస్తాయి అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు ప్రభు చెప్తున్నారు, అక్కడ వాక్యం పలుకుతుంది, ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తరించి సరిచేయును అంటున్నాడు. కాబట్టి కొన్నిసార్లు వివాహంలో వాళ్ళు జీవిస్తున్నప్పటికీ కూడా కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్స్ రావడం, గొడవలు రావడం, కొట్లాట రావడం, ఇవన్నీ కూడా కొన్నిసార్లు అదేంటంటే మనము ఇంకా ఎక్కువగా బలపడాలంటే ఇలాంటి ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. తీగను మనము ఏ చెట్టు అయినా చూసుకోండి, ఒక ద్రాక్ష తీగే కాదు, ఏ చెట్టు అయినా దాన్ని అప్పుడప్పుడు ఆ కొమ్మలు కట్ చేస్తే అది గుబురుగా వస్తుంది, అది ఇంకా అందంగా పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మంచిగా బ్రతికున్న చెట్టుని మనం ఏ విధంగా అయితే కట్ చేసి దాన్ని బాధ పెడతామో, మనిషి జీవితం కూడా కొన్నిసార్లు ఆ విధంగానే కొన్ని సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు లేదా వ్యాధి బాధలు ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. కానీ అలా వచ్చినాయని చెప్పి మనం నిరాశపడకూడదు. అది దేవుడు మనకు పెట్టేటువంటి విశ్వాసపు పరీక్ష అని మనం ముందుకు సాగిపోతే అప్పుడు మన జీవితము ఫలిస్తుంది అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు నా యందు ఉండనచో
మీరు ఫలింపజాలరు, మీరు నా యందు ఉండినచో మీరు ఎక్కువగా అధికముగా ఫలిస్తారంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క ఈరోజు కిరణ్ మరియు ఝాన్సీ ఇరువురు కూడా దేవుని యందు ఫలించుకున్నారు. దేవుని యందు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ జీవితం ప్రారంభిస్తారో అప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎక్కువగా దీవించబడతారు. అదే ఈనాడు ఈ యొక్క సువిశేష పఠనం ద్వారా ప్రభు మనందరికి ఇచ్చేటువంటి సందేశం. ఇక 7వ వచనంలో చూస్తే యోహాను శుభవార్త 15:7 వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసకబడును అంటున్నారు. ఈరోజు మనం ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు అది మనకు వెంటనే ఆన్సర్ రాదు. ప్రభు ఏమంటున్నాడంటే, ఎప్పుడు ఆన్సర్ వస్తుంది, జవాబు వస్తుందంటే ఎప్పుడు మీరు నా యందు ఉంటారో, నా మాటల్ని మీ యందు ఎప్పుడైతే మీ హృదయంలో నిలుపుకుంటారో అప్పుడు మీరు ఏమి అడిగినను అది సమకూర్చబడుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల, దేవుని వాక్యము మన హృదయంలో పదిలపరుచుకోవాలి. మరి తల్లి ఏ విధముగా అయితే దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయంలో పదిలపరుచుకుందో ఆ విధంగా మనం కూడా దేవుని యొక్క వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి మన జీవితంలో. అప్పుడే మనం ఎక్కువగా ఫలిస్తాం. చివరిగా ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే, మొదటి పట్టణంలో మీరు జాగ్రత్తగా విన్నట్లయితే, మొదటి పట్టణంలో అక్కడ మనం చూస్తాం తోబీతు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుండి అక్కడ మనం చూస్తే అక్కడ ఈ విధంగా చెప్పబడుతుంది. అక్కడ తోబీతు సారా వారి ఇరువురి యొక్క వివాహము అప్పుడే అయిపోయింటది. వారి వివాహం అయిపోయి వారు నూతనంగా వారి యొక్క జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. అప్పుడు వాక్యం ఈ విధంగా పలుకుతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే, సారా ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అత్త మామల ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోతారో అప్పుడు ఆమె తోబీతు దగ్గరికి వచ్చినప్పుడు వారు ఈ విధంగా చెప్తున్నారు. ఏమి చెప్తున్నారు? ఆయన చూపిన కరుణను బట్టి వారు దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు. వారి జీవితము ఆ యొక్క గృహంలోకి వాళ్ళిద్దరు ఎంటర్ అయినప్పుడు, ఆ యొక్క వాళ్ళ యొక్క ఇంటిలో ఉన్నప్పుడు వారి ఇరువురు కూడా మామూలుగా ఆ ఫస్ట్ నైట్ తోనే జీవితం ప్రారంభిస్తామని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, వారిద్దరు జీవితాన్ని ప్రారంభించే ముందు భార్యాభర్తలు ఇరువురు కూడా గదిలో మోకరించి ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. వాక్యం పలుకుతుంది, వారు దేవుడు చూపినటువంటి కరుణను బట్టి. అంటే దాని అర్థమైంది, ఇప్పటి వరకు దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో దానిని బట్టి వాళ్ళు వందనాలు చెల్లిస్తున్నారు. కాబట్టి ఈరోజు మీ ఫాస్ట్ లో జరిగిన దాని గురించి నూతనంగా వధువరులు మీ ఇరువురు కూడా దేవునికి వందనాలు చెల్లించాలి. అదేవిధంగా తర్వాత ఇమ్మీడియట్ గా వాక్యం చెప్తుంది, దేవుడు మనల్ని రక్షింపవలనని మనం ప్రార్థన చేద్దామని వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఒకటి, ఫాస్ట్ లో జరిగినటువంటి జీవితానికి దేవుడు వందనాలు చెప్తున్నారు. రెండవదిగా రాబోయేటువంటి జీవితంలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి అని చెప్పేసి ఆ భవిష్యత్తులో కూడా మేము మంచిగా ఉండాలని ఆ భవిష్యత్తుని ఇదిగో మేము ఇరువురు కూడా ఇప్పటి వరకు వేరువేరుగా ఉన్నటువంటి వ్యక్తులం ఈరోజు ఈ వివాహ బంధం ద్వారా వాక్ ద్వారా మా ఇద్దరిని కూడా ఐక్యపరుస్తున్నారు. ఈ యొక్క నూతనంగా మేము ప్రారంభించేటువంటి ఈ జీవితము మేము ఎల్లప్పుడూ కూడా మీరు ఆశించేటువంటి బిడ్డలుగా ఉండాలని చెప్పేసి వారు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు ఇంకొక గమ్మత్తైనటువంటి వాక్యం ఏంటంటే అక్కడ మనం చూస్తాం, చివరిగా వాక్యం చివరిలో మనం చూస్తాం. ఇది కంపల్సరిగా యూత్ బాగా వినండి. పెళ్ళి అంటే మనకి ఎక్కడెక్కడో నెగటివ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి, కానీ అక్కడ ఏం చెప్పబడుతుందంటే, నేను కామ తృప్తి కొరకు కాక దేవుని ఆజ్ఞకు లొంగి ఈ సారాను నేను స్వీకరిస్తున్నాను అంటున్నారు. ఈరోజు జస్ట్ వివాహం అంటే ఏదో సెక్సువల్ గా వాళ్ళిద్దరు కలుసుకోవడము, వాళ్ళు సాటిస్ఫై కావడము, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని పరిపూర్తి చేసుకుంటే సరిపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ నిజమేంటంటే ప్రభు వాక్యం పలుకుతుంది, ఇదిగో వివాహ బంధం ద్వారా భార్యాభర్తలు ఇరువురు కలిసేది అది కేవలము సెక్సువల్ ఫీలింగ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కాదు, కామ కోరికలను సంతృప్తి పరచుకోవడానికి కాదు. ఈ వివాహం ఏంటంటే ఇది దేవుని ఏర్పాటు, దేవుని చిత్తము. అక్కడే వాక్యంలో చూస్తాము, మానవుడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేదని
మానవుని సంతోషపెట్టడానికి, మానవునికి తోడుగా దేవుడు ఒక స్త్రీని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ విధముగా వివాహాన్ని లేదా వివాహ బంధాన్ని, కుటుంబ వ్యవస్థను దేవుడు స్థాపించాడు. కాబట్టి అలనాడు దేవుడు సృష్టి ఆరంభంలో చేసినటువంటి ఆ పనిని ఈరోజు మనమందరం కూడా మళ్ళీ కిరణ్కి తోడుగా ఉండడానికి ఈ యొక్క ఝాన్సీని మనము వారిద్దరిని వివాహ బంధం ద్వారా వాళ్ళని ఒక కుటుంబంకి మనం కుటుంబ వ్యవస్థలను మనం ప్రారంభించబోతున్నాం. కాబట్టి అంటే దేవుడు తలంచినటువంటి ఆ మాటల్ని ఈరోజు మనము పరిపూర్ణం చేస్తున్నాము. అందుకే ఒక వ్యక్తి చెప్తాడు, క్రియేషన్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ ఉమెన్ అంటాడు. క్రియేషన్, ఈ సృష్టి అనేది అది అసంపూర్ణమైందంట. ఎప్పుడు స్త్రీని సృష్టించినంత వరకు అది అసంపూర్ణంగా ఉందంట. ఎప్పుడు ఈ యొక్క సృష్టి అంతా కూడా సంపూర్ణమైందంటే ఎప్పుడైతే ఆ మానవునికి తోడుగా స్త్రీ సరి అయినటువంటి జోడి దొరుకుతుందో అప్పుడు అది సంపూర్ణం అవుతుంది అంటున్నాను. ఈ సృష్టి అంటే దేవుని పని మనం సంపూర్ణం ఎప్పుడు చేస్తామంటే ఈ వివాహ బంధం ద్వారా. ఎప్పుడైతే వాళ్ళు ఇరువురు కూడా కలిసిమెలిసి జీవిస్తారో, అన్యోన్యంగా జీవిస్తారో, ఆదర్శవంతంగా జీవిస్తారో అప్పుడు మనము ఆ దేవుని యొక్క పనిని పరిపూర్తి చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క వివాహ బంధం ద్వారా మనందరం కూడా ఈరోజు పెళ్లి కట్టేసి వెళ్ళిపోవడం కాదు. వారి ఇరువురు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చివరి వరకు, అక్కడే చెప్తుంది మొదటి పాఠంలోనే, అక్కడ ఏం చెప్పబడుతుందంటే ఓకే, నీవు మమ్ము కరుణతో చూసి ముసలి ప్రాయం వరకు మేము ఇరువురము తోడు నీడగా జీవించున్నట్లు దయచేయము అంటున్నా. కాబట్టి ఈ ప్రార్థన ఆ రోజు తోబీతు సారా వాళ్ళు చేసినటువంటి ప్రార్థన, వివాహ బంధంలో కుటుంబాన్ని ప్రారంభించేటప్పుడు వాళ్ళు మొట్టమొదటిసారిగా అంటే మొదటి రోజున చేసినటువంటి ప్రార్థన, ఇదిగో ప్రభువా, నీవు ఇప్పుడు చూపించినటువంటి ఈ కరుణ, ఈ ప్రేమ, ఈ దయ మాకు ముసలి ప్రాయంలో ఉన్నంత వరకు కూడా మమ్మల్ని ఆ విధంగానే కాచి కాపాడండి అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏ కుటుంబం అయితే, ఏ భార్య భర్తలు అయితే ఈ విధంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తారో దేవుడు వాళ్ళని నిత్యంగా అద్భుతంగా దీవిస్తాడు. అదే దేవుడు మనకి ఇచ్చేటువంటి సందేశం. ఈ తరుణంలోనే ప్రభు ఇంకొక వాక్యం మనకి చెప్పేదంటే మలాకి గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, అక్కడ విడాకులను గురించి చెప్తున్నాడు. విడాకులను దేవుడు అసహించుకుంటాడు. కాబట్టి మీరు అక్కడ చెప్తున్నాడు, మీరు మీ భార్యల పట్ల క్రూరంగా ప్రవర్తించద్దు అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ నువ్వు నీ భార్య పట్ల వ్యతిరేకంగా జీవిస్తున్నట్లయితే అది దేవుడికి ఇష్టమైనటువంటి పని కాదు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. అదేవిధంగా వివాహంలో మనము 3 ముళ్ళు వేస్తాం. ఒకటి, ఆ 3 ముళ్ళల్లో మనకు కనిపించేదే ఒకటి పెళ్లి కొడుకు చూసిస్తుంది, ఇంకొకటిని పెళ్లి కూతురుని చూస్తుంది. ఆ 3వ ముళ్ళంట అది పవిత్రాత్మ దేవుడిని సూచిస్తుందంట. పవిత్రాత్మ దేవుడు అంటే ఇదో విడివిడిగా ఉన్నటువంటి వేరువేరుగా ఉన్నటువంటి వ్యక్తులు వాక్కు రూపంలో వాళ్ళని హత్తుకొని జీవిస్తున్నారు. ముసలి ప్రాయం వరకు కూడా వాళ్ళు ఆ విధంగా ఉండాలని ఈ వాక్కు మామూలుగా మరి కొద్దిసేపట్లో వారు ప్రమాణం చేస్తారు. వాళ్ళు ఏమని చెప్తారు ప్రమాణంలో, ఇదిగో కష్టంలోను, సుఖములోను, వ్యాధిలోను, బాధలోను నీకు నేను ప్రామాణికంగా ఉంటున్నానని. కాబట్టి ఈ అందరి ముందు ప్రమాణం చేయడం ఒక ఎత్తు అయితే వాళ్ళు వాక్ అయినటువంటి దేవుని మీద ప్రమాణం చేస్తున్నారు. కాబట్టి ఈ వివాహము అందుకే ఏం చెప్తున్నాడు, మానవ మాత్రుడు ఎవ్వరు కూడా వేరుపరచరాదు అంటున్నారు. కాబట్టి ఒకవేళ నీకు వేరుపరచాలని లేదా మీరు విడిపోవాలనేటువంటి ఆలోచన కూడా మనకు రాకూడదు అనేది కథోలిక స్త్రీ సభ మనందరికి కూడా చెప్పేది. పరిశుద్ధ గ్రంథం కూడా మనందరికీ అదే బోధించేది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముఖ్యంగా కిరణ్ మరియు ఝాన్సీలను కోసం ప్రార్థన చేద్దాం. తోబీతు మరియు సారాలు ఏ విధంగా అయితే ముసలి ప్రాయం వరకు దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితం జీవించారో అలాంటి గొప్ప జీవితాన్ని ఈ బిడ్డలకు దయచేయమని మనమందరం కూడా ఈ దేవుని పూజలో ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియమైన నూతన వధువరులారా, నేడు మీకెంతో శుభదినం. ఇక్కడ చేరిన గురువుల విశ్వాసులందరి ఎదుట
మీ పరస్పర ప్రేమను స్థిరపరచునట్లు మీరు ఇచ్చటకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించుతున్నారు. జ్ఞాన స్నానం ద్వారా వారు ఇదివరకే మేము పవిత్రపరచున్నారు. ఇప్పుడు ఈ దివ్య సంస్కారం ద్వారా వారు మీకు ఇంకను అధిక వరములను వసగుచున్నారు. మీరు వివాహ బంధమందు నిరంతరము ప్రామాణికముగా ఉండి మీ బాధ్యతలను నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదించుతున్నారు. కాబట్టి మీ ఉద్దేశమును సమ్మతిని తెలుసుకున్నటకు ఈ పవిత్ర సంఘం ఎదుట మేము ప్రశ్నించుతున్నాను. కిరణ్ కుమార్, ఝాన్సీ, మీరు ఎట్టి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా జీవించుటకు వచ్చి ఉన్నారా? జీవిత కాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును శ్రీ సభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? పరస్పర సమ్మతిని వెల్లడి చేదురు. మీరు పవిత్ర వివాహ అంతస్తులో ప్రవేశింప అంగీకరించుతున్నారు. కావున దేవుని సముఖమున శ్రీ సభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతిని వెల్లడి చేయండి. కిరణ్ కుమార్ అయిన నేను, ఝాన్సీ అయిన నిన్ను భార్యగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించెదను. ఝాన్సీ అయిన నేను కిరణ్ కుమార్ అయిన నిన్ను భర్తగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదను. శ్రీ సభ సమక్షమున మీ సమ్మతిని వెల్లడి చేసితిరి. ప్రభు దయతో దానిని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదమును దయచేయునుగాక. సర్వేశ్వరుడు జతపరచిన దానిని మనుషుడు వేరుపరపక ఉండునుగాక. ఆమేన్. తాళిని ఆశీర్వదించుట. సర్వేశ్వర, ప్రేమ ఐక్యములకు వివాహ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని దీవించుము. దీనిని వసుగు ఈ వరుడు, స్వీకరించు ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమందు జీవితురుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఝాన్సీ, నీవు నా ప్రేమ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము. జీవితాంతము వరకు నేను నీకు ప్రామాణికముగా ఉందును. పుత్ర పవిత్రాత్మ మనకు తోడ్పడును గాక. కిరణ్ కుమార్, నీ ప్రేమ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరించును. పిత, పుత్ర, పవిత్రాత్మ నాకు తోడ్పడును గాక.
దయామయ సర్వేశ్వర దయతో ఈ యొక్క పురదను దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఈ యొక్క వివాహంలో ఈ యొక్క పురదను చేసినటువంటి కిరణ్ కుమార్ మరి ఝాన్సీని దీవించి ఆశీర్వదించి ఈ యొక్క పువ్వు అనేటువంటిది సువాసన ఎదురవుతుందో అదేవిధంగా వీరి యొక్క దాంపత్య జీవితంలో మరి కష్టంలోనైనా సరే బాధలోనైనా సరే మరి ఎల్లప్పుడూ వాటిని సువాసనగా అనగా వాటిని భరించుకుంటూ ముందుకు సాగేలాగా అందరికీ దీవించి ఆశించుకుని మనం క్రీస్తు ద్వారా అడిగి పెట్టుకుంటున్నాము. ఆమేన్. ఇప్పుడందరూ కూడా మన కథోలిక విశ్వాస ప్రకారము ఇప్పటి వారు నూతనంగా మన కథోలిక సంఘంలోకి అడుగు పెట్టున్నారు. నూతన దంపతులుగా అందరూ కూడా చప్పట్లతో వారిని అభినందిస్తున్నాము. స్వామి దీన హృదయము నన్ను సృష్టించిన నా ప్రభువా నీకంకితం నీకే అంకితం అందుకొనుము స్వామి ఈ దీన హృదయము. ఆవేలుని అర్పణ ఆదరించిన రీతిన మెల్కిసెదెకుని అర్పణ స్వీకరించిన రీతిన ఆవేలుని అర్పణ ఆదరించిన రీతిన మెల్కిసెదెకుని అర్పణ స్వీకరించిన రీతిన గైకొనుము దేవా ఈ అర్పణ నార్పణ అందుకొనుము స్వామి ఈ దీన హృదయము నన్ను సృష్టించిన నా ప్రభువ నీకంకితం నీకే అంకితం అందుకొనుము స్వామి ఈ దీన హృదయము. నా శ్రమయు భూఫలము అప్పద్రాక్షరసములు జోడించితి నా మనసు ఏ చిన్ని కానుకలు. నా శ్రమయు భూఫలము అప్పద్రాక్షరసములు జోడించితి నా మనసు ఏ చిన్ని కానుకతో గైకొనుము దేవా ఈ అర్పణ నార్పణ అందుకొనుము స్వామి ఈ దీన హృదయము నన్ను సృష్టించిన నా ప్రభువ నీకంకితం నీకే అంకితం అందుకొనుము స్వామి ఈ దీన హృదయము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ సర్వేశ్వర, మేము ఈనాటి యొక్క దేవబలి పూజలో ప్రత్యేక విధముగా కిరణ్ కుమార్ మరియు ఝాన్సీలను దయ దీవించి ఆశీర్వదించి ఈ యొక్క పరిశుద్ధ వివాహపు ఒప్పందము ద్వారా ఒకటైన ఈ మీ సేవకుల కొరకు మేము అర్పించు ఈ అర్పణలను ప్రసన్నవదనుడైన స్వీకరించుము. ఈ దివ్యరహస్యం ద్వారా మీరు మేము అధికముగా ప్రేమించినట్లు పరస్పర అనురాగముతో జీవించినట్లు వీరిపై మీ కృపను చూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ఏలిన వారి వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు
అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీ వివాహ ఒప్పందము ఒక మధురమైన సమైక్యపు కాడిగాను ఎప్పటికీ విడిపోనట్టి ప్రేమ బంధముగా రూపొందించితిరి. తద్వారా పవిత్రమును ఫలభరితములైన పవిత్ర వివాహము నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకుని దలిచిన సంతాన అభివృద్ధికి దోహదపడునుగాక. ఓ సర్వేశ్వర, మీ సంకల్పానుసారము మీ కృపా సహాయముతో వివాహములోని వివిధ ఫలములను అత్యద్భుత విధముగా సార్థకమనర్చుచున్నావు. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచము అందముగా రూపొందించుచున్నది. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా జ్ఞాన స్నానంలో వారు పొందు నూతన జననము ద్వారా శ్రీ సభ అభివృద్ధి చెందుచున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరంతరము మీ స్తుతులను పాడుచున్నారు. వారితో కలిసి మా స్వరములను ఏకము చేసి మిమ్ము కీర్తించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసన్న, ప్రభువు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పరమ పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాల్కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసు క్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లన్నది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. స్వామి. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. స్వామి. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా చూడకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సభకు నిలిచి మీకు పరిచర్య చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువులను, జ్వానీస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందును పరిపూర్ణులు చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు మరియ మాతతోనూ, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ, పునీత పేతురు గారితోనూ, పునీత ఫ్రాన్సిస్ షౌరు వారితోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకును నిత్య జీవములో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను అందరము కలిసి భక్తితో ప్రార్థింప సాహసించము. పరలోకమందరుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. మన నాటికి కావలసిన మా అన్నము మాకు నేడు అనుగ్రహించండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనలు ఎంతో ప్రవేశింపనివ్వక అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. ఆమేన్. మోకరించండి. ప్రియతమా సహోదరి సహోదరులారా, ఇప్పుడు క్రీస్తునందు వివాహపు జీవితంలో ప్రవేశించినటువంటి కిరణ్ కుమార్ జాన్సులను ఈ సేవకులను దీవించుమని ప్రభువును దీనతతో ప్రార్థించదము. పవిత్రమైన ఒడంబడిక ద్వారా తాను ఒకటిగా ఐక్యపరిచి వీరిపై ప్రభు తన అనుగ్రహ పూరిత దీవెనలు కురిపించవలని, వీరిని ప్రేమలో ఏక హృదయములను చేయవలని మనవి చేయుదము. ఓ సర్వేశ్వర, శూన్యము నుండి సమస్తమును సృష్టించితిని. విశ్వమునంతను మీరు క్రమపరిచినప్పుడు స్త్రీ పురుషులను మీరు ప్రతిరూపములుగా రూపొందించితిని. స్త్రీని పురుషునికి విడరాని ఎండగా ఏర్పాటు చేసితిని. తద్వారా ఇక వారు భిన్న శరీరులుగాక ఏక శరీరులై ఉండవలని వీరిని ప్రీతితో ఒకటిగా జతపరిచి దానిని మానవుడు వేర్పరాదని బోధించితిని. దయామయ సర్వేశ్వర, నీవు మహాదేవ రహస్యము ద్వారా వివాహ బంధమును పావనపరిచితిని. వివాహ ఒప్పందములో క్రీస్తు శ్రీ సభల మధ్య గల దివ్య సంస్కార బంధంగాను ముందుగా సూచించితివి. దయామయ సర్వేశ్వర, మీరు స్త్రీని పురుషునితో ఐక్యపరిచి తొలి సాచర్యమును దీవించితివి. నీవు వసగిన ఆశీర్వాదము జన్మ పాపం వల్ల గాని జలప్రలయం వల్ల గాని అంతరింపలేదు. వివాహ బంధంలో ఐక్యపరిపడిన ఈ ఆశీర్వాద బలము కొరకు ఎదురు చూచు ఈ మీ సేవకులను కిరణ్ కుమార్ మరియు జాన్సులను దయతో దీవించి కరుణతో వీక్షింపుము. పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి వారి హృదయంలో ప్రేమతో నింపుము. తత్ఫలితముగా వారు భిన్న శరీరులుగాక ఏక శరీరులుగా ఒప్పందానుసారముగా విశ్వాసపాత్రులుగా జీవింతులుగాక. మీ కుమార్తె అయిన ఝాన్సీ యందు మీ అనుగ్రహ ఫలమును ప్రేమను శాంతిని నెలకొని ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథమున కొనియాడబడిన పుణ్యాత్మ ఆదర్శమును అనుసరించునుగాక. ఈమె తన భర్త యందు పరిపూర్ణ విశ్వాసము కలిగి ఈమెతో తనతో సమానమైన వ్యక్తిగాను వరప్రసాదముగాను సహచరవాసురాలుగాను గుర్తించి ఈమెను తగు విధముగా గౌరవించునుగాక. క్రీస్తు శ్రీ సభకు ప్రేమించిన విధముగా ఈమెను ఎల్లప్పుడూ అనుగ్రహంతో ప్రేమించునుగాక. దయామయ సర్వేశ్వర, వీరి కొరకు మేము ప్రార్థించుచున్నాము. ఈ మీ సేవకులకు కిరణ్ కుమారును ఝాన్సీలను విశ్వాసంతో పట్టుదల కలిగి మీ ఆజ్ఞలను పాటింతురుగాక. ఏక శరీరులుగా రూపొందించిన మీరు నిష్కపటముగా జీవించురుగాక. వీరి సువిశేషం నుండి లభించే శక్తితో అందరూ ఎదుట క్రీస్తునకు నిజమైన సాక్షులుగా నిలిచిందురుగాక. వీరికి సంతాన అనుగ్రహమును పుణ్యాత్మురాలైన తల్లిదండ్రుల వలెను రుజువర్తనము కలిగి జీవించి పితాపుత్ర పవిత్రాత్మల చూచు భాగ్యమును వీరికి ప్రసాదించుము. వీరు ఆశించు దీర్ఘాయుష్ను పండు జీవితమును వీరికి లభించి జీవితాంతమును మోక్షవాసుల విందులో పాల్గొని భాగ్యం పొందురుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సమాధానం మీకు ఇచ్చున్నాను, నా సమాధానం మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపం నుండి అన్ని కీళ్లను రక్షింపుము. మా ఈ రోజులలో మీ దయానుగ్రహం వల్ల
విముక్తులను చేసి అన్ని కథల నుండి సర్వదమము కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించు నేను పాత్రులను కాదు, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం. ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం. ప్రభు భోజనం, అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షరసమును తీసుకొని, గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షరసమును తీసుకొని, ఇది నా దేహము గైకొనుడి, ఇది నా రుధిరము త్రాగుడని నుడివెను మన ప్రభు కడరాత్రి. నుడివెను మన ప్రభు కడరాత్రి. అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. శిశుల పాదములను కడిగి మాతృకనే దయో మనకు శ్రీ. శిశుల పాదములను కడిగి మాతృకనే దయో మనకు శ్రీ. ప్రేమను పెంచుచు ప్రభు యేసు, నరులకు ప్రేమను చూపుడని నుడివెను మన ప్రభు కడరాత్రి. నుడివెను మన ప్రభు కడరాత్రి. అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం,
అనుదిన బలి భోజనం శిష్యుల హృదయాల్లో తను తెరచి దండిగా వరములు కురిపించి శిష్యుల హృదయాల్లో తను తెరచి దండిగా వరములు కురిపించి అభిషేకమును పొందుడని నా జ్ఞాపకముల నుండుడని నుడివెను మన ప్రభు కడరాత్రి నుడివెను మన ప్రభు కడరాత్రి అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం ప్రభు భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు కృపతో స్థాపించిన ఈ పవిత్ర బలి నుండి లభించు ఫలములను మాకు అనుగ్రహించి మమ్ము ప్రేమతో ఆదుకొనుము. పవిత్ర బంధమందు మీరు ఐక్యపరిచిన వారిని ఒకే పవిత్ర ప్రసాదంతో సంతృప్తి పరిచితిరి. ఒకే ప్రేమ ఇందులో ఏకం చేయమని మేము ప్రతిమాలుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. నిత్య పితైన సర్వేశ్వరుడు మేము పవిత్ర ప్రేమలో ఆ యొక్క హృదయములను చేసి క్రీస్తు సమాధానముతోను మీలోను మీ గృహమందును ఎల్లప్పుడూ ఉండునట్లు అనుగ్రహించునుగాక. సంతాన వరమును, స్నేహితుల ఆదరమును, సమస్త జనులతో సమాధానమును మీకు లభించునుగాక. దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించుచు మీరు ఈ లోకంలో ఆదరించిన పేద సాధననే మేము పరలోక నిత్య నివాసులుగా ఆహ్వానించుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది దేహములో భాగములో మనగడలో సహచరిగా దేహములో సదాభాగములో మనగడలో సహచరిగా 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 నిర్మించున్నాడు దేవుడు
వివాహమైనది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమైనది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండలేదని ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండలేదని శిరసుగా నిలవాలని శిరసుగా నిలవాలని పురుషులు నియమించున్నాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది అట్లాగా పాప దోషుడు పట్టు అట్లా పట్టుకుంటే దేవరని దేవెనలు తారకములను వీరులపై బాగుగా మేఘమిదిగనిను పావన యేసుని వారగను దేవరని జీవెనలు ధారాళముగను బాగుగా మేఘమిదిగనిను పావన యేసుని వారగను సంపదలు దండిగని దాటిలయు సంపదలం సొంపుగా నింపుగా దేవరని దీవెనలు ధారాళముగను వీరులపై బాగుగా వేగమిదిగనేమో పావన యేసుని ద్వారగను ఏ కనుము ఏ కరుణను ఆగర వరకు లోకములో శోకము ఏకముగా ప్రకటించుగో కైకొనుము దేవరని దీవెనలు ధారాళముగను వీరులపై బాగుగా వేగమిదిగనేమో పావన యేసుని ద్వారగను ఏ ధరమే వేరే ధరను శోభలనేను సేవించుటకై శ్రద్ధతో బోధిగా సిద్ధపడం దేముని ప్రియ బిడ్డలను దేవరని
పై బాగుగా వేగవి దిగనేమో పావన యేసుని ద్వారగను